కొంచెం పూలదండది ఫస్ట్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చూడే అవునా. भारत माता की जय, भारत माता की जय, स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की जय, जय अंबेडकर, जय अंबेडकर, जय अंबेडकर, जय अंबेडकर, जय राजधानी, जय राजधानी, जय राजधानी, जय चंद्रबाबू, जय అయిపోయి జెండా కూర్చో. ఏది నాకు సరే సరే ఫోటో పడుతుంది కింద పడుతుంది. సంవత్సరం 15 ఆగస్టు రోజు భారతదేశానికి ఓ విముక్తి అనేది స్వాతంత్రం అనేది వచ్చింది. మరి అలాగే ఇంగ్లీష్ వారి నుంచి వాళ్ళ పాలనకు అంతం పలికి ఒక స్వేచ్ఛా జీవితంలో భారతదేశం వచ్చినప్పుడు మరి ఒక రాజ్యాంగం అనేది ఉండాలా. ప్రపంచ దేశాలకు అన్ని దేశాలకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ ప్రకారం పోతే ఈ ప్రకారం మనం మెదలగలుగుతామని చెప్పేసి ఒక రాజ్యాంగం కావాలన్నప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాలను మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆయన కమిటీ కానీ రాజేంద్ర ప్రసాద్ లాంటి ఈ ముఖ్యులు మరి రాజ్యాంగాన్ని అన్ని దేశాలను ఉన్నటువంటి వాళ్ళ నియమాలను కూడెక్కరించుకొని దాంట్లో నుండి ఒక పెద్ద రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇచ్చినటువంటి రోజు మరి ఈరోజు 1950వ సంవత్సరం మరి జనవరి 26 నాడు రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. ఒక కలెక్టర్ ఏ విధంగా ఉండాలా, జిల్లాను ఏ విధంగా పరిపాలించాలా, మరి ఒక తహసీల్దార్ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా పరిపాలించాలి, ఒక ఎస్ఐ ఉన్న శాంతి భద్రతలను ఏ విధంగా తీసుకుపోవాలా, ఒక ఎమ్మెల్యే హక్కులు సర్పంచ్ హక్కులు ఏ విధంగా ఉన్నాయనేది ఆ రాజ్యాంగం ద్వారానే మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు. మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలన్నీ కూడా మరి వాళ్ళ స్థితిగతులను బట్టి ఆ రోజు రిజర్వేషన్ కూడా రూపొందించడం జరిగింది. ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి పౌరుడు జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నా. మరి ఈరోజు ఎలక్షన్లు అనేటివి మన పరిపాలన కోసము ఓ చిన్న నుంచి పెద్ద వరకు సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు ఇచ్చి మరి ఇటు మన రాష్ట్రాన్ని కానీ అటు దేశాన్ని కానీ పరిపాలించడానికి ఒక హక్కులు కల్పించి ఈ విధంగా మీరు పోలా మీకు ఈ హక్కులు ఉంటాయని చూపించినటువంటి ఒక పెద్ద వ్యవస్థను మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కమిటీ ఇచ్చింది. నేను ఇంకో విషయం, మరి ఆ రోజు ఇప్పటి వరకు 76 సంవత్సరాలు అవుతుంది మనకు ఈ రిపబ్లిక్ డే వచ్చి, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ ఇంకా కొందరికి కూడా ఈ హక్కులు అనేవి 20 వరకు వాళ్ళ పరిధికి రాలేవని చెప్పి నేను గుర్తు చేస్తున్నా.
బీసీ ఎస్సీ ఎస్టీలకు మనకు ఎప్పుడైతే మన ముఖ్యమంత్రులు కానీ మన ఎంపీలు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఉన్నప్పుడే మనకు రిజర్వేషన్లు అనేవి అమలైనప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు గణతంత్ర దినోత్సవం వచ్చినట్టు అని గుర్తించాలని చెప్పేసి రేపు ఓటు హక్కు కూడా మనము ఒక రూపాయి తీసుకోకుండా మంచి వ్యక్తిని మంచి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తిని ముందుకు తీసుకుపోయి వాళ్ళను వాళ్ళ సీట్లో కూర్చున్నప్పుడే వాళ్ళు రాజ్యాధికారం నడిపించినప్పుడే మన బీసీ ఎస్టీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ మరి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించి అంబేద్కర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పెద్ద వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, రాజ్యాధికారిని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఓటు హక్కు అనేది ఉంటే మీరు మంచి నాయకుడిని మీ చేతులారా మీరు ముందరికి తీసుకుపోవచ్చని ఇచ్చినటువంటి ఒక ఆయుధమే ఓటు. ఆ ఓటును రూపాయి లేకుండా మంచి వ్యక్తికి వేసిన రోజే నిజమైన గణతంత్ర దినోత్సవం వచ్చినట్టు చెప్పేసి నేను ప్రజలందరికీ తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.